Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androplus Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, దానికి కామనెస్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో మొదటిగా సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే, సెక్షువల్ డిస్ఫంక్షన్లో ఏమేమి వస్తాయంటే ఈ శీఘ్రస్ఖలనం దగ్గర నుంచి అంగస్తంభన ఇష్యూస్ వరకు ఇవన్నీ దీని సెక్షువల్ మెడిసిన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ కమింగ్ టు శీఘ్రస్ఖలనం ఆర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది చాలా వెరీ కామనెస్ట్ ప్రాబ్లం అండి. ప్రతి 100 మందిలో ఒక 40 నుంచి 50% పీపుల్లో ఇది కామన్గా చూస్తుంటాం. అన్నిటికంటే చాలా ఎక్కువగా యంగ్స్టర్స్లో చూస్తుంటాం. ఎందుకంటే డిఫరెంట్ ఎక్సైట్మెంట్స్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్ వల్ల కానీ, లేకపోతే చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ సార్లు హస్తప్రయోగము చేయడం వల్ల కానీ ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం చాలా హైగా చూస్తున్నాం. సో వీళ్ళకి ట్రీట్మెంట్స్ ఏంటి? సో వీళ్ళకి ట్రీట్మెంట్స్ జనరలీ కమింగ్ టు ట్రీట్మెంట్స్, ఒకటి, మీరు చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, చాలా టెన్షన్ తీసుకోవద్దు. ఒకవేళ సెక్స్ చేస్తున్నప్పుడు మీరు సెక్స్ని ఎంజాయ్ చేయండి. వేరే దేని గురించి ఆలోచించినా, చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినా కానీ శీఘ్రస్ఖలనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళలో ట్రీట్మెంట్స్ ఏంటి? ట్రీట్మెంట్స్ స్టార్టింగ్ బేసిక్లీ మెడికేషన్స్తో స్టార్ట్ చేస్తాము. బేసిక్ మెడికేషన్స్ ఉంటాయి, SSRIs అంటాము. ఒకసారి SSRIs మనం స్టార్ట్ చేసినాక ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం నుంచి కంప్లీట్గా మనం విముక్తి పొందవచ్చు. అండ్ వాట్ ఆర్ ది నెక్స్ట్? ఒకవేళ టాబ్లెట్స్ పనిచేయట్లేదు, వీళ్ళకి ఏంటి అని. సో కామనెస్ట్గా వీళ్ళలో మనము యూజ్ చేసేది ఏంటి అంటే ఫ్రెన్యులోప్లాస్టీ అనే ఒక సర్జరీ ఉంటుంది. అంటే ఇప్పుడు తుంతి ఆపరేషన్ అంటాం కదా, సర్కంసిషన్ అనే ఆపరేషన్. ఇలా సర్కంసిషన్తో పాటు ఫ్రెన్యులోప్లాస్టీ చేస్తే ఎవరికైతే ఫ్రెన్యులర్ సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉందో దానివల్ల ఇది కంప్లీట్గా తగ్గుతుంది. సో దీనివల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కంప్లీట్గా నయమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ అడ్వాన్సెస్ దీంట్లో చూసినట్టయితే అడ్వాన్స్మెంట్స్లో డార్సల్ నర్వ్ అబ్లేషన్ సర్జరీ అంటాము. అంటే పినెల్, దీన్ని అంగానికి చిన్న ఆపరేషన్ అండి. ఈ ఆపరేషన్ చేస్తే కూడా శీఘ్రస్ఖలనం నుంచి కంప్లీట్గా మీరు బయటకు రావచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీంట్లో ఈ విషయంలో, ఈ శీఘ్రస్ఖలనం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఒకసారి కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, లేకపోతే వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయండి ఆండ్రోప్లస్ హాస్పిటల్స్లో.